చిన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తమకు తెలుసునని, ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నాడని, ఓర్వలేక తప్పుడు కేసులు బనాయించారని నెల్లూరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నప్పటికీ మూలాలను మర్చిపోలేదన్నారు. ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి తాను చేయగలిగింది చేస్తాడని తెలిపారు. ఎందరికో ఆర్థిక సాయం అందజేశాడన్నారు. స్వార్థంతోనే జానీ మాస్టర్పై కేసు పెట్టారని, సమగ్రంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. అహ్మద్ నగర్ చెక్ పోస్ట్. నా పేరు షాహినా. నాకు 40 years నుంచి తెలుసు. 40 years నుంచి మేము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు నాకు 40 years. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి తెలుసు. జానీ మాస్టర్ అనే అబ్బాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ నాన్న ఒక లారీ డ్రైవర్. ఆయన పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చారు. ఆయనే పెద్ద ఆస్తిపరుడు అది ఇది కాదు. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి అంతదాకా పంపించాడు. తను ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మేము కళ్ళారా చూసిన వాళ్ళం. మేము ఉన్నాం కదా ఇక్కడ 40 years నుంచి ఉన్నాం కదా. మేము అంతా చూసాం. కానీ వాళ్ళ ఫ్యామిలీ గాని ఆ అబ్బాయి గాని అసలు అలాంటి మనుషులు కారు. ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలో నుంచి పుట్టిన అబ్బాయి. ఆ అబ్బాయి అంత ఎదుగుదల అంత స్టేజ్కి వచ్చాడంటే ఎంత కష్టపడ్డాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎంత ఆకలిగా ఉన్నాడో అవన్నీ మాకు తెలుసు. డబ్బు కోసం ఎంత కష్టపడ్డాడో, వాళ్ళ తల్లిదండ్రులు డబ్బు కోసం ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. మాకెంతో సహాయం చేశాడు. ఆయన అంత స్టేజ్ లో ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి ఎవరినన్నా గానీ, ఎవరన్నా చచ్చిపోయినా గానీ, ఎవరన్నా కష్టాలున్నా గానీ, ఎవరన్నా హెల్త్ బాగాలేనా ఉన్నా గానీ, డబ్బు పరంగాని గానీ, ఏ పరంగాని గానీ మాకు హెల్ప్ మాత్రం చేసేవాడు. మసీద్ కు చందా ఇచ్చాడు. ఎవరన్నా ఇక్కడికైనా ఇబ్బంది అయితే డబ్బులు ఇచ్చాడు. ప్రతి హెల్ప్ చేసేవాడు. ఎప్పుడన్నా గానీ ఫోన్ చేస్తే అంత స్టేజ్ లో ఉన్నా గానీ ఫోన్ ఎత్తి మాట్లాడి దానికి సలహా చెప్పేవాడు. అంత స్టేజ్ లో ఉంటే ఎవరు చేయరు. చెక్ పోస్ట్ జానీ మొదటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు. ఇక్కడ అందరికీ తెలుసు ఈ విషయము తెలుసు. కాబట్టి అతను ఎలాంటి వాడైంది మాకు తెలుసు. అతను మాత్రం ఇలాంటి పనులు చేయడు. అతని దోషి మాత్రం కాదు. ఇది ఏదో కుట్ర జరుగుతుంది. కాబట్టి దయచేసి జానీకి న్యాయం చేయాలని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. జానీకి మాత్రం ఎలాంటి హాని జరగకూడదు. అతను అందరికి హెల్ప్ చేసిన వాడే. ప్రతి విషయానికి ఇక్కడొచ్చి ఈ పొజిషన్ లో ఆ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చి ఎవరికి ఏం కావాలన్నా గానీ హెల్ప్ చేసేవాడు. కాబట్టి అతను అలాంటి విషయాలకి చాలా దూరంగా ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు. కాబట్టి ఇద్దరిని విచారించండి. వాళ్ళు మాత్రం డబ్బుల కోసమే వీడి మీద ఇలా హరాస్ చేస్తున్నారు. అమ్మ కూతుళ్ళు దయచేసి జానీకి న్యాయం చేయండి. మా తరఫు నుంచి మేమందరము జానీకి న్యాయం జరగాలని, జానీకి శిక్ష పడకూడదని, ఆమె ఏం చేసిందో ఆమె వల్లే ఇది జరుగుతుంది. అమ్మ కూతుర్ల వల్లే ఇదంతా జరిగింది. ఇదంతా వాళ్ళిద్దరు కుంభకోణం. కాబట్టి దయచేసి జానీకి న్యాయం చేయండి. నగర్ లో పుట్టి పెరిగాడయ్యా జానీ మాస్టర్. జానీ మాస్టర్ మాత్రం చాలా మంచోడు. అట్లా తప్పుడు పనులు చేయడు. ఒక ఆడపిల్ల జోలికి పోడు. ఒక ఆడపిల్లని నాశించడు. ఎవరికి కూడా ఇక్కడికి వస్తే సాయం చేసి ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకున్నాడు జానీ మాస్టర్. ఇక్కడ మజీద్కి 50,000 ఇచ్చాడు. వాళ్ళ అత్త మేనత్త 7 ఉంటే ఆమెకి డబ్బులు ఇచ్చాడు. వాళ్ళిద్దరు చచ్చిపోతే ఇద్దరికి చెరి 20,000 ఇచ్చాడు. అసలు సాయం చేసేవాడే కానీ అట్లాంటి పనులు చేసేవాడు కాదు. ఆ ఇమ్మి కుట్రతో డబ్బుల కోసం ఏరే వాళ్ళు చేసింది ఆ ఇమ్మి. అయినా 3 సంవత్సరాలు ఆమె ఉండింది కదా ఇమ్మి. ఏరే పోయిన తర్వాత ఎట్ట చెడ్డోడు అయిండు. అది కావాలని డబ్బుల కోసం, ఈ ఎదుగుదల కోసం ఇక్కడ ఈయన ఎదుగుతుండేళ్ళకి అది చేసింది. ఆ సొసైటీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎదుగుతుంటే చూడలేక ఆ పని చేశారు. అది జానీ మాస్టర్ అట్లా చేసేవాడు కాదు. మంచోడు మా జానీ. అది ఆ ఇద్దరిని ఈసారి ఇచ్చి ఎవరిది తప్పైంది ఈసారి ఇచ్చి న్యాయం చేయండి. అహ్మద్ నగర్ చెక్ పోస్ట్. జానీ మాస్టర్ ఈడ పుట్టి ఈడ పెరిగి ఈడ ఎదిగి నుంచి పోయి ఆడ ఎదుగుదల అయ్యాడు. అది చూడలేక కడుపుల మంటతో ఆ అమ్మాయి కావాలని చేస్తుంది. డబ్బు వల్ల వాళ్ళమ్మ నేర్పించి అమ్మ కూతురు ఇద్దరు కలిసి చేస్తున్నారు. జానీ మాస్టర్ పిల్లకాయలు అల్లాడుతున్నారు. భార్య అల్లాడుతుంది. వాళ్ళ పాపం అయితే తగలదు. ఇది కావాలని ఒక ఆడపిల్ల మీద ఒక చెయ్యి వేయాలంటే ఆడపిల్ల కూడా ఒప్పుకుంటేనే వేస్తారు. వాళ్ళిద్దరిని దోషించండి. ఒక్కడే చేశాడు ఈ అమ్మాయి చేయలేదు అంటే మటుకు అది ఏ ఆడదైనా గాని ఆ మొగోడు ఇది చేస్తేనే ఆ మొగోడు కూడా తాకుతాడు గాని కావాలని అయితే చేయడు.
నెల్లూరు జిల్లా చెక్ పోస్ట్ అహ్మద్ నగర్ వాసులము. మాకు జానీ భాష చిన్నప్పటి నుంచి తెలుసు. జానీ భాష ఇట్లా చేశాడు అంటే మంచి పనులు చేసినాయి, అవన్నీ ఎప్పుడు ఎవరు చెప్పలేదే. మొన్న ఒక లేడీ, అంగన్వాడీ లేడీ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఆమెకి 70,000 తీసుకుపోయి వాళ్ళ ఇంటికి సహాయం చేశాడు. ఇట్లాంటి విషయాలన్నీ ఇదిగట్లేదా? ఆ అమ్మాయి వాడి దగ్గర ఉండి వాడిని ట్రాప్ చేసి నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు అంటున్నారు. 16 ఏళ్ల వయసులో నేను అక్కడికి వచ్చాను, తర్వాత వాడితో వెళ్ళాను. వాళ్ళ అమ్మ లేదా? ఆ అమ్మాయిని ఒక్కటే ఎట్లా పంపిస్తుంది వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఈ రోజుల్లో ఏ సినిమా యాక్టర్ల పక్కన ఏ చిన్న యాక్టర్ వెళ్ళినా వాళ్ళ పేరెంట్స్ వెళ్తున్నారు. వాళ్ళ అమ్మ పేరెంట్ అయ్యి వెళ్ళకుండా ఎందుకు పంపించింది అమ్మాయిని? రేపంటే ఏందండి? బలవంతంగా లాగి ఇది చేస్తే రేప్ అంటారు. మీరు ఇష్ట ప్రకారంగా పోయి ఇది చేస్తే దాన్ని రేప్ అంటారా? ఒక చిన్న ఉదాహరణ, 2 రోజుల క్రితం మెట్రో స్టేషన్లో హైదరాబాద్లో ఒక హెల్త్ సెంటర్ అమ్మాయి వెళ్తుంటే ఒక అతను వచ్చి హెరాస్మెంట్ చేశాడు. అతనిని అమ్మాయి ఎట్లా వాయించిందంటే వాయించబడి వదిలేసింది. కావాలంటే ఏ ఛానల్లో కూడా చూసుకోండి. వినీలా మేడం అనే వాళ్ళ హెల్త్ సెంటర్లో పనిచేసే అమ్మాయి. అట్లా ఆడవాళ్ళు ఈరోజు తిరగబడుతుంటే ఈ అమ్మాయి 3 సంవత్సరాల నుంచి వాడు ఇది చేస్తుంటే గమ్ముకుండిందా? ఎందుకుండింది? తనకు పేరు రావాలా, తనకు ఒక హోదాలో ఉండాలా. నేను ఇంకా వాడికి దగ్గర నుంచి ఏదో ఆశించే కదా నువ్వు అతనిని ఏం చేసినా గమ్ముకుండావు. నువ్వు వాడికి ఎరేరే నాసి. ఇప్పుడు అతను నేషనల్ అవార్డు విన్నరు. ఒక ముస్లిమ్స్ అయ్యి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు మాకు తెలుసు. 9 సంవత్సరాలు కష్టపడ్డాడు, తిండి తిప్పలు లేకుండా 9 సంవత్సరాలు. ఒక్కసారి ఫోన్ చేస్తే నేను అన్నం తిన్నావేరా అంటే తినలేదు, అమ్మకు చెప్పబాకండి, ఎట్లా బాధపడద్ది అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నా పేరు ఇజ్జమ్మ, చెక్ పోస్ట్ అహ్మద్ నెల్లూరు. మేము వచ్చి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండాము. మేము వచ్చి ఇన్ని రోజుల నుంచి ఆ అబ్బాయిని ఇక్కడ వస్తుంటాడు చేస్తుంటాడు, కానీ 6 సంవత్సరాల నుంచి అబ్బాయిని చూస్తుండా. మేము వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, కానీ ఏ రోజన్నా ఏ ఆడ మనిషినన్నా తుస్కారంగా మాట్లాడి తుస్కారంగా చేసి మేము ఎరగం. కానీ ఇంతమందిని గెల్లంది, ఇంతమందిని గిచ్చంది, ఆమె అట్టగిచ్చాడు. ప్రభుత్వం గమ్ముగా ఉందానా? అందరు గమ్ముగా ఉందానా చెప్పు? ఇప్పుడు ఇద్దరు చప్పట్లు కొడితేనే కదా, 2 చేతులతో చప్పట్లు కొడితేనే కదా తప్పే ఒప్పే అని శిక్షించేది. కానీ ఈ శిక్ష ఆ అమ్మాయిని కూడా పెట్టి ఈ అబ్బాయిని పెట్టి ప్రభుత్వం ఎలా జరిగింది ఏం జరిగింది అని శిక్షించాలా, న్యాయస్థానం శిక్షించాలా. కానీ ఇలా చేయటం చాలా తప్పు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి బాధలు పడి వాళ్ళు అబ్బాయిని చదివించుకున్నా కూడా, చదువు లేకుండా కూడా ఆ అబ్బాయి నాకు డాన్సే కావాలా, నాకు అది కావాలా అని చెప్పి డాన్స్ నేర్చుకొని పోయినాడని, అబ్బాయి బాగున్నాడని ఆ అబ్బాయి మీద నిందలేస్తారా? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్